they still think that God is giving them sickness, poverty to teach them something. ఇప్పటికీ వారికి ఏదో పాఠం నేర్పించాలని దేవుడు ఈ బీదరికాన్ని ఈ అనారోగ్యతని కొనసాగింపజేస్తున్నాడని అనుకుంటూ ఉంటారు. Sometimes people even call sickness a blessing. కొంతసార్లు అయితే ఆ రోగాన్ని దీవెన అన్నట్టుగా కూడా కొంతమంది అంటూ ఉంటారు. Hey, ఏంటది? Sickness is a blessing. మరి అనారోగ్యత అనేటువంటి దీవెన అవుతుందా? If you read Deuteronomy 28, everyone knows the first 14 verses of Deuteronomy 28. మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయానికి మనం వెళ్ళినట్టయితే మొదటి 14 వచనాలు అందరికీ తెలిసినవే. Because they're all blessings. ఎందుకంటే ఆ వచనాలు అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి. And thank God these blessings are ours freely because of Jesus Christ. యేసుని బట్టి మనల్ని అంతగా దీవిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. Amen. But nobody knows the remaining 50 verses of Deuteronomy 28. మరి ద్వితీయోపదేశకాండంలో మిగతా ఉన్నటువంటి వచనాలన్నీ కూడా why? Because they're all curses. అవి చాలా మందికి తెలియదు, ఎందుకంటే అవన్నీ శాపాలు అక్కడ రాయబడి ఉన్నాయి. If you read the remaining verses in Deuteronomy 28, you will see that sickness is a curse. మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంతో మీరు చూసినట్టయితే అనారోగ్యత రోగం అనేటువంటిది వాస్తవానికి శాపము అని వ్రాయబడి ఉంది. That's why God cannot legally curse you today. కనుక దేవుడు మరి మనల్ని ఈరోజు శపించలే. God is not making you sick today. ఈరోజు దేవుడు మనల్ని అనారోగ్యంగా చేయట్లేదు. People who say that, oh, God gave me this sickness, He's teaching me something so I can help people with the same sickness manage their lives. మరి ఇలాంటి రోగంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికే దేవుడు నాకు ఈ అనారోగ్యతను కలుగజేశాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. God didn't say teach people to manage their sickness. He said heal the sick. మరి వారి రోగాన్ని మీరు నియంత్రించండి, ఏదో రీతిగా మరి చూస్తూ ఉండండి అని చెప్పలేదు. రోగుల్ని స్వస్థపరచండి అని చెప్పాడు. Go to James chapter 4 verse 7. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే, submit yourselves therefore to God, resist the devil and he will flee from you. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. See, we see here there's two sides now, God and the devil. మరి ఇక్కడ రెండు వైపులా మనం చూస్తే ఒక వైపున దేవుడు ఉన్నారు, ఒక వైపున సాతాను ఉన్నాడు. If you're thinking this sickness is from God, then what are you doing? You're not going to resist it. మరి ఒకవేళ మనకున్నటువంటి రోగము దేవుని వల్ల కలుగుతుంది అంటే అందులో మనం ఎదిరించేది ఏముంటుందంత ఇక్కడ. So why would God use it? Really confuses me actually. మరి అది చూసినప్పుడు నాకు నిజంగా కలవరపరిచింది. Why would God make you sick to teach you something? ఏదైనా పాఠం నేర్పించడానికి దేవుడు మనల్ని ఎందుకు అనారోగ్యత కలుగజేస్తాడు? And still come in the flesh to die so you wouldn't be sick. మరి మనం ఇంకా మన స్వస్థపరచడానికి, మన రోగములు కొట్టివేయడానికి ఆయన శరీర రీతిగా ఈ భూమి మీదకి ఎందుకు రావాలి? మరి why would God cause the problem and also give you the answer and give you the problem again? మరి దేవుడు మనకు సమస్య కలుగజేసి దానికి పరిష్కారం ఆయనే కలుగజేసి మరొకసారి దేవుడు ఆ సమస్యను మనకి ఇస్తాడా? It says resist the devil. Resist means fight against. అపవాదిని ఎదిరించడానిగా అపవాదితో పోరాడమని ప్రభు చెప్తున్నాడు. You know, sickness is a topic that's close to my heart. మరి ఈ అనారోగ్యత రోగము అనేటువంటిది నాకు చాలా దగ్గరగా నేను చూసినటువంటిది. I really saw God's love through learning about this. మరి దీని గురించి నేర్చుకుంటూ ఉండగా దేవుని ప్రేమను నిజంగా నేను ప్రత్యక్షంగా చూడగలిగాను. People always try to find scriptures to prove that God gives sickness. మరి దేవుడు ఆ అనారోగ్యతను కలుగజేసేవాడే, అనారోగ్యతను కలుగజేయడం కూడా దేవుని వల్లనే కలుగుతుంది అని చెప్పడానికి దేవుని వచనాలను వాడుకుంటూ ఉంటారు. They go to the Old Testament and they say, see here, God gave Miriam leprosy. మరి పాత నిబంధనలోకి వెళ్ళి ఇక్కడ మరియాముకి కుష్ఠరోగం కలుగజేశాడు కదా అని అంటూ ఉంటారు. They point out so many things in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక అంశాలను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. I need you to realize that in the Old Testament, sickness, shame, death, they are always curses. మరి పాత నిబంధనలో మనం అర్థం చేసుకోవాలంటే ఆ రోగం అనేటువంటిది, అవమానం అనేటువంటిది, మరణం అనేటువంటిది ఇవన్నీ శాపాలుగా పరిగణింపబడ్డాయి. God today cannot legally curse you. ఈరోజు దేవుడు మనల్ని శపించలేడు.
Even if he might want to, he cannot legally do anything bad to you today. మరి ఈరోజు దేవుడు మనకి ఏ చెడు కూడా ఆయన చేయలేడు. Okay, so now we can't look at the Old Testament, so people will bring up the New Testament now. పాత నిబంధన మనకు వర్తించదు కదా అని ఇప్పుడు కొత్త నిబంధన తీసుకొస్తారు. They always bring up that one story of the disciples asking Jesus. మరి ఎప్పుడు చూసినా ఆ ఒక్క సంఘటన జ్ఞాపకం చేస్తూ ఉంటారు శిష్యులు యేసు ప్రభువారిని అడుగుతున్నటువంటి సందర్భం. They bring up, Lord, who sinned, this man or his parents, that he should be born blind? వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశాడు, వీడా వీడి తల్లిదండ్రులా అని అడిగిన సందర్భం. And Jesus replies saying, neither this man nor his parents, but that the works of God should be revealed in him. అయితే ప్రభువు దానికి జవాబిస్తూ వీడి కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు కానీ దేవుని కార్యాలు మహింపరచుట కొరకే ఇది జరిగింది అని చెప్తాడు. They take this one scripture and say, see, God gives sickness to prove his glory. మరి ఆ ఒక్క వచనాన్ని పట్టుకొని చూసారా, దేవుని యొక్క మహిమని కనపరుచుకోవడానికి దేవుడే మనకి అనారోగ్యత కలుగజేస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. Please think about this for 1 second. ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. Jesus, who is God in the flesh. మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే శరీరధారిగా ఉన్నారు. Jesus, who said, he who has seen me has seen the Father. నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడు అని ప్రభువే చెప్పాడు. Jesus, of whom it is written, he is the express image of the Father. తండ్రి యొక్క మూర్తివంతమైన యేసు ప్రభువారి గురించి వ్రాయబడి ఉన్నారు. Did you ever see Jesus giving sickness to someone and later on healing them and say, oh, the works of God are manifest in you? యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఆయనే మనుషులకి అనారోగ్యత కలుగజేసి వారిని స్వస్థపరిచి ఇదిగో దేవుని యొక్క మహిమ కనపరచబడింది అని ఎప్పుడన్నా ప్రభువు చెప్పిన సంఘటనలు మనం చూస్తామా? I highly advise you to not take one scripture and form an entire doctrine out of. దయచేసి ఒక్క వచనాన్ని తీసుకొని దాంతో ఒక సిద్ధాంతాన్ని అంతా కూడా కనపరచడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించకండి. What kind of question is, did this man sin while he's in the womb? Who can sin while he's in the womb? మరి అతను పుట్టిగుడ్డివాడి కనుక మరి వీడా పాపం చేసిందంటే అతను గర్భంలో ఉన్నప్పుడు ఎవరు పాపం చేయగలుగుతారు? And they also asked if his parents sinned. It is possible for parents to cause a fetus to develop improperly. మరి తల్లిదండ్రులు పాపం చేశారనగా వారిలో ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండము అది అనారోగ్యంగా కలుగజేయడానికి తల్లిదండ్రులకి సాధ్యమవుతుందా? But Jesus said that they didn't do anything. He specifically said, neither this man nor his parents. దానికి ప్రభువు చాలా తేటగా ఖచ్చితంగా చెప్తూ వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు అని చెప్పారు. This is not God causing the sickness. It is God using a situation to show his glory. మరి దేవుడు ఆ రోగాన్ని కలుగజేయడం కాదు కానీ ఆ పరిస్థితి ఎటువంటిదైనా దేవుడు తన మహిమని కనపరుచుకోవడం కనబడుతుంది. If we as humans have the power to influence a fetus's development, ఒకవేళ ఆ పిండం ఏ రీతిగా రూపొందించబడాలి అన్న దాన్ని మనం ప్రభావితం చేయగలిగితే, what makes you think the enemy cannot access this also? మరి అపవాది కూడా అలాగా దాన్ని చేయగలడు కదా. So this means God does not give sickness. I hope you know that. దానికి అర్థము దేవుడు మనకి రోగాన్ని చేసేవాడు కాదు. God is not causing birth defects. He is not causing sickness. He is not causing death. మరి మరణాన్ని కానీ రోగాన్ని కానీ గర్భంలోనే ఉన్నప్పుడు ఆ శిశువులకి లోపాలు కానీ దేవుడు కలుగజేయట్లేదు. See, this is what I'm saying. This is the mindset problem that I was talking about. మరి ఇటువంటి తప్పుడు మనస్తత్వాన్ని గురించి మీకు చెప్తూ ఉన్నాను. People are so quick to find a reasoning for why the blessing is not possible. వారి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఎందుకు సాధ్యం కావట్లేదు అని చెప్పడానికి కారణాలు చాలా త్వరగా చెప్తూ ఉంటారు. If I say that God never causes sickness, God is only good,
మరి దేవుడు రోగాన్ని ఎప్పుడు కలుగజేయుడు, దేవుడు ఎప్పుడు చూసినా మంచి చేస్తాడు అని నేను చెప్తే immediately they say, no, brother, see here, God is giving sickness, so he can't be good, like that. మరి వెంటనే వారంటారు, సోదరుడా ఇక్కడ దేవుడు అనారోగ్యత కలుగజేసినటువంటి సందర్భం చూడండి, కాబట్టి దేవుడు మంచివాడు కాదు అని చెప్పేస్తారు. Why can't people just immediately jump to the conclusion that God is always good? దేవుడు నిరంతరము మంచివాడు అని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? You know, there are Christians who say that God controls everything today. ఈరోజు దేవుడు సమస్తాన్ని సూక్ష్మంగా ఆయనే నియంత్రిస్తున్నాడు అని చెప్పే క్రైస్తవులు ఉన్నారు. They say that God is causing this war, this death, this sickness, but he has a divine plan. ఈ యుద్ధానికి, ఈ రోగానికి, ఈ పోరాటాలకి అన్ని కూడా దేవుడే కలుగు చేస్తున్నాడు. అయితే వీటన్నిటిలో దైవికమైనటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఉంది అని చెప్తూ ఉంటారు. Yes, he's trying to teach us something with death and war. Yes, it's God's plan. మరి ఈ మరణం ద్వారా, ఈ యుద్ధాల ద్వారా దేవుడు మనకి ఏదో నేర్పించాలి అని అనుకుంటున్నాడు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Why do people conclude these bad things about God? దేవుని విషయంలో ఈ చెడు ఎందుకు అనుకుంటావు? You who love your family member, మీ కుటుంబాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు, and God loves your family member much more than you do. అయితే మీకన్నా ఎక్కువగా దేవుడు మీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉంటాడు. How can you say that God is giving them a sickness to teach something? కనుక వారికి ఏదో పాఠం నేర్పించడానికి దేవుడు ఈ రోగాన్ని కలుగజేస్తున్నాడు అని ఎలా చెప్పగలం? God wants them to be healed more than you want them to be healed. మనకన్నా వారు స్వస్థపడాలనేటువంటి ఆశ దేవునికి ఎక్కువగా ఉంటుంది.